सबको नमस्कार అందరికీ నమస్కారం మై డియర్ స్టూడెంట్స్ మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం సుస్వాగతం బాల రామాయణ్ పార్ట్ 10 మొన్న మనం డిస్కస్ చేసాం ఏమని అంటే రాముల వారికి పట్టాభిషేకం చేయడానికి రెడీ అవుతున్నారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అందులో భాగంగానే ఊరంతా కూడా పండగ వాతావరణం నెలకొంది. రేపు పొద్దున్నే పట్టాభిషేకం జరగబోతా ఉంది. ఆ తర్వాత అందరికీ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏం జరుగుతుందో ఒక్కసారి మనం చూద్దాం. भरत और शत्रुघ्न उस समय अयोध्या में नहीं थे. वह अपने नाना कैकेराज के यहाँ गए हुए थे. भरत जब भी अयोध्या लौटने की बात करते, नाना उन्हें रोक लेते. भरत को अयोध्या की घटनाओं की सूचना नहीं थी. उन्हें अपने पिता के निर्णय के संबंध में नहीं पता था. यह जानकारी भी नहीं थी कि अगले दिन राम का राज्याभिषेक होने वाला है. कैकेयी के एक दिन में भरत और शत्रुघ्न का आना संभव नहीं था. సాధారణంగా దశరథ మహారాజు గారు రాముల వారిని రాజుగా పట్టాభిషేకం చేస్తారని భరతులకి శత్రుఘ్నులకి ఇద్దరికి తెలియదు. వాళ్ళు వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అయోధ్యకి ఎప్పుడు వెళ్ళాలన్నా శత్రుఘ్నుడిని భరతుడిని వాళ్ళ తాతయ్య గారు ఆపుతూ ఉంటారు, ఇక్కడే ఉండండిరా అని. వాళ్ళు ఒకవేళ తెలిసినా కూడా ఒక్క రోజులో రావడం సంభవం కాదు. राजा दशरथ ने इस संबंध में राम से चर्चा की. कहा कि भरत यह नहीं है, पर मैं चाहता हूँ कि राज्याभिषेक का कार्यक्रम न रोका जाए. उन्होंने राम से कहा, जनता में तुम्हें अपना राजा चुना है, तुम राजधर्म का पालन करना है. कुल की मर्यादा की रक्षा अब तुम्हारे हाथ में है. నాయనా, భరతుడు లేడు, అలా అని జనాలందరూ నిన్ను మెచ్చి రాజ్యం చేస్తున్నారు. రాజ్య గొప్పతనం పెంపొందించాలి. అదేవిధంగా భారతదేశ మన కులధర్మాన్ని కూడా నువ్వు కాపాడాలి అని చెప్తూ రాజుగా కుల మత వర్గ వర్ణ విచక్షణలు లేకుండా అందరినీ సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత నీది అని చెప్తారు. राज्याभिषेक की तैयारियां रानी कैकेयी की दासी ने भी देखी. రాముల వారిని రాజ్యాభిషేకం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే కైకేయి గారి యొక్క दासी అయినటువంటి మంధర కూడా చూసింది. मंथरा ने शुरू में उसे इस चहल पहल का कारण समझ में नहीं आया. उसने इसे कोई अन्य अनुष्ठान समझा. इतनी रौनक, ऐसी सजावट, ऐसा कुछ उसने अन्य अनुष्ठानों में नहीं देखा था. उसे अचंभा हुआ. फिर उसने रानी कौशल्या की दासी से पूछा. उसे तब पता चला कि कल राम का राज्याभिषेक होने वाला है या उत्सव उसी के लिए है. మరి ఈ యొక్క బంగ్లాలని, బిల్డింగ్స్ని బాగా డెకరేట్ చేశారు. ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా, ఏ పెద్ద ఫంక్షన్ ఉన్నా ఇంతగానం డెకరేషన్ ఎప్పుడూ చేయలేదు. ఏంటి ఇంతగానం చేశారు అంటే, ఆ యొక్క కైకేయి యొక్క దాసి అయినటువంటి మంధరకి తెలియలేదు. తర్వాత
తెలుస్తుంది. ఫలానా కౌశల్య యొక్క దాసిగారిని అడిగితే మంథర అడుగుతుంది కౌశల్య యొక్క దాసిని, ఏంటి అంటే రాముల వారిని పట్టాభిషేకం చేస్తున్నారు, అందువల్ల ఈ ప్రోగ్రాం నడుస్తూ ఉంది అని చెప్తారు. मंथरा जल भुन गई, राम का राज्याभिषेक उसे षड्यंत्र लगा कैकेयी के विरुद्ध। वह कैकेयी की दासी थी, बचपन से कैकेयी को का हित उसके लिए सर्वोपरि था। मंथरा उसे अपना हित मानती थी। वह कैकेयी की मुँह लगी थी। रानी कैकेयी भी उसे बहुत मानती थी। मंथरा की कैकेयी అంటే ఇష్టం, कैकेयीకి మంథర అంటే ఇష్టం. ఇద్దరూ కూడా ఒకళ్ళకొకళ్ళు బాగా కలిసిమెలిసి ఉంటారు. మంచి చెడు అంతా బాగా చూసుకుంటుంది కాబట్టి మంథర అంటే कैकेयीకి ఇష్టం. कैकेयीని కూడా ఎక్కువగా నమ్ముతుంది మంథర. क्रोध से आग बबूला मंथरा राजनिवास की ओर भागी। सीधे कैकेयी के कक्ष में वह हाँप रही थी। क्रोध से चेहरा लाल था। भागने के कारण सांस उखड़ रही थी। उसने रानी कैकेयी के सोते हुए देखा। किसी तरह स्वयं को संभालते हुए मंथरा ने कहा, अरे मेरी मूर्ख रानी, उठ, तेरे ऊपर भयानक विपदा आने वाली है। यह समय सोने का नहीं है, होश में आओ, विपत्ति का पहाड़ टूटे, इससे पहले जाग जाओ। रानी कैकेयी नींद से चौंक कर उठी। उन्हें मंथरा की बात समझ में नहीं आई। बात क्या है, तुम इतना घबराई क्यों हो? सब कुशल तो है? उन्होंने पूछा. మరి మంథరకి ఒక్కసారిగా కోపం వచ్చింది. కౌసల్య కొడుకైనటువంటి రాముల వారికి పట్టాభిషేకం చేయటం ఏంటి, మరి కైకేయి కొడుకుని ఎందుకు చేయకూడదు అని ఒక్కసారిగా కోపం వస్తుంది. కోపంతో ఊగిపోతూనే మరి ఇక్కడి నుంచి రాణివాసానికి ఉరుకుతూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడ రాణిగారు పడుకొని ఉంటారు. తనకు తాను జాగ్రత్తగా మాట్లాడుకుంటూ, అరే రాణిగారు, ఇది పడుకోవాల్సిన సమయం కాదు, ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే మరి ఇప్పుడు నిద్రపోకూడదు, మేల్కోవాలి అని అంటది. వితిన్ సెకండ్స్లో కైకేయి లేచి, ఏమైంది, ఎందుకు అంతగా టెన్షన్ పడుతున్నావు, అంతా బాగుంది కదా అని చెప్పి సడన్గా అడుగుతుంది కైకేయి. అప్పుడు మంథర ఏం చెప్తుందో చూడండి. कैसा कुशल, कैसा मंगल, सब अमंगल होने वाला है, तुम्हारे सुखों का अंत। महाराज दशरथ ने कल राम का राज्याभिषेक करने का निर्णय लिया है, अब राम युवराज होंगे, यह तो बहुत शुभ समाचार है। कैकेयी ने प्रसन्नता से अपने गले का हार उतार कर मंथरा को दे दिया। मैं बहुत प्रसन्न हूँ, राम युवराज पद के लिए हर तरह से योग्य है। మరి రేపు నేను ఎట్లా బాగుంటాను, రాముడికి పట్టాభిషేకం చేయడానికి దశరథ మహారాజు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు, అట్లాంటప్పుడు నేను ఎట్లా సంతోషంగా ఉండాలి, రాజ్యం ఎట్లా సంతోషంగా ఉంటుంది అని చెప్పి మంథర కోపంగా చెప్తూ ఉంటుంది కైకేయికి. ఇది చాలా సంతోషమైన మాట. ఈ రాజ్యానికి రాజుగా రాముడు అన్ని రకాలుగా కరెక్ట్ అయినటువంటి వాడు, ఆయనకి ఇవ్వాల్సిందే అని చెప్పి తన గొంతులోని గొలుసును తీసి మంథరకి ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. रानी तुम्हारी बुद्धि फिर गई है, मति मारी गई है, सवाल राम की योग्यता का नहीं है, राजा दशरथ के षड्यंत्र का है, तुम्हारे अधिकार छीनने का है। मंथरा ने हार दूर फेंकते हुए कहा,
यह षड्यंत्र नहीं तो और क्या है। कल सुबह राज्याभिषेक है, भरत को जानबूझकर ननिहाल भेज दिया, समारोह के लिए बुलाया तक नहीं। कैकेयी का स्वर उग्र होगा। उन्होंने मंथरा को डांटते हुए कहा, राम के प्रति मेरा अगाध स्नेह है, वह मुझे माँ के समान मानते हैं। मुझे इससे षड्यंत्र दिखाई देता है, इसमें षड्यंत्र नहीं है। राम ने बाद भारत ही राजा बनेंगे, राज सर्वदा ज्येष्ठ पुत्र को ही मिलता है। మంథరా ఎక్కువ ఆగుతున్నావు, ఆగు అక్కడ అని చెప్పి సాధారణంగా రాముల వారిని నేనెంత ప్రేమిస్తానో అతను కూడా అంతే ప్రేమిస్తాడు. అంతేగాని రాముల వారి తర్వాత ఆటోమేటిక్గా భరతుడు రాజు అవుతాడు. పెద్ద కుమారుడికే రాజు బాధ్యతనిస్తారు. అంతేగాని నువ్వు ఏదో ఊహించుకుంటున్నావు, ఊహించుకో మాకు అని చెప్పి మరి మంథరని కైకేయి గదవాయిస్తుంది. అంతటితో ఈ పాట అయిపోయింది.